విభజన హామీలు సాధించాలంటే 16 లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ కు పట్టం కట్టాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సాయంత్రం వరంగల్లో నిర్వహించే సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి సభకు 2,40,000 మంది హాజరవుతారని చెప్పారు. వరంగల్ లోక్సభ స్థానంలో 5 లక్షల భారీ మెజారిటీ సాధిస్తామంటున్న మంత్రి ఎర్రబెల్లితో ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల కౌంటౌన్ మొదలైంది. ప్రచారాలు హోరెత్తుతున్నాయి. వరంగల్లో ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పర్యటించున్నారు. ఆయన సంబంధించిన బహిరంగ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నటువంటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మనతో ఆయన మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఎప్పుడు, ఎన్ని గంటలకు ఇక్కడ చేరుకున్నారు? 4 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోతారు. ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనేదే మా ఆలోచన. 2,40,000 మందికి టార్గెట్ పెట్టుకున్నాం. మినిమం 220 దాకా వస్తారు. దాదాపు 33 ఎకరాల స్థలం. దీని పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతున్నది. మా వరంగల్ లోపల మేము ఒకటే జిద్దు మీద ఉన్నాం. ఎమ్మెల్యేస్ కానీ అందరం కానీ సీనియర్ నాయకులు అందరం కూడా ఇది 5 లక్షల మెజార్టీ తీసుకురావాలనేదే మా ఆలోచన. మహిబాద్ కూడా 2 లక్షల మెజార్టీ తీసుకురావాలి. ఇలా వరంగల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది, తెలంగాణలో చేతులెత్తేసింది. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి మళ్ళా పార్లమెంట్ సీట్లలో పట్టం కట్టాలి. కేంద్రంలో కూడా నిధులు తీసుకురావాలి. ఈ వరంగల్ జిల్లాలో బయ్యారంది నిధులు తీసుకురావాలి. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, విమానాశ్రయం, అదే తిరిగా ఇలా కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు కింద చేయాలి. ఇలా రైతులకు అనుసంధానం చేయాలి. ఉపాధి హామీ పథకం, ఇవన్నీ కూడా కేంద్రం నుంచి మనకు అవకాశం ఉన్నాయి. దీన్ని తప్పకుండా ఢిల్లీలో చక్రం తిప్పేటట్టు కేసీఆర్ గారిని తయారు చేయాలనేదే తెలంగాణ ప్రజల ఆశ. దానికోసమే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ మొదటిసారి వరంగల్ రానున్నారు. గతంలో కూడా అనేక హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తారు. ఈసారి వరంగల్ కి ఎలాంటి వరాలు రాబోతున్నాయి? మేము ఒకటే, దేవాదల ద్వారా ప్రాజెక్టు పూర్తి చేసి పాలకుర్తి కాన్స్టిట్యున్సీ, గన్పూర్ కాన్స్టిట్యున్సీ, పర్కాల కాన్స్టిట్యున్సీ, భూపాలపల్లి కాన్స్టిట్యున్సీలో నీళ్లు ఇవ్వాలి. అదే తీరుగా ఎస్ఆర్ఎస్పీని కాళేశ్వరం ద్వారా నీళ్లు పూర్తి చేసి అన్ని బర్దన్నపేట గాని, ఈ వరంగల్ హనుమకొండల తాగునీటి గాని అన్ని తీరులా సస్యశ్యామం చేయాలనేది పెద్ద ఆలోచనతో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని మందలిచ్చినా కేసీఆర్ గారు బాగా చేస్తాడు. ఆయనకు ఎంపీ సీట్ అంటే నేను 35 ఏళ్ల రాజకీయాలల్లో ఇంత అభిమానం ఉన్న నాయకుడిని నేను ఎప్పుడు కూడా చూడలేదు. గతంలో ఎన్టీ రామారావు అంటే జనం పడి సచ్చేది, కానీ అంతకంటే మించిపోయింది. ఎన్టీ రామారావు గారి కన్నా కాంగ్రెస్ పార్టీ కొంత గట్టిగా ఉండేది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా డీలా పడిపోయింది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేందుకు సిద్ధంగా లేదు. మెయిన్ రైతు బంధు, మిషన్ భగీరథ, ఇవన్నీ కూడా ప్రజలకు ఆకట్టుకునే ప్రాజెక్టు. రేపు ఒక్కటే మేము చేయవలసింది, నీళ్లు తీసుకురావాలి. కాళేశ్వరం ద్వారా ఫుల్లుగా నీళ్లు తీసుకొచ్చి చెర్లు మత్తలు పెట్టట్టు చేస్తే ప్రజలు కేసీఆర్ గారిని ఇంకా దేవుడి తిరిగా చూసే అవకాశం ఉన్నది. ఎందుకంటే కేంద్రం కాంగ్రెస్ పార్టీ తొక్కిపారేసింది రాష్ట్రాలను. మోడీ గారు ఇంకా ఘోరంగా తయారు చేసింది, ఒంటెద్దు పొక్కడిపోయింది. రేపు ప్రాంతీయ పార్టీలు ఒకటయ్యి వీళ్ళకి సంబంధించిన ఒకరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీకి వచ్చింది. అప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో మనం చెప్పలేం. మేము అనుకుంటాను కేసీఆర్కే రావచ్చని మేము అనుకుంటున్నాం. మొత్తం 32 ఎకరాలలో 2,50,000 మంది పబ్లిక్ వస్తారు అనేది అంచనాతోటి ఇక్కడ ఏర్పాట్లను చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి చూస్తే లోక్సభ ఎన్నికల హాట్ గా నడుస్తుంది. ప్రచారాలు కూడా హోరెత్తుతున్నాయి. ఈ రోజు ఒక్కరోజు ఉమ్మడి జిల్లాలో అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా పర్యటించున్నారు. బహిరంగ సభలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయన ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ తరఫున ప్రచారం చేయనున్నారు. ఆయన 4 గంటలకు ఇక్కడికి వస్తారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సభను దించి ఆయన మాట్లాడినారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి వస్తున్న ముఖ్యమంత్రి వరంగల్ పై ఎలాంటి వరాలు జల్లు కురిపించనున్నారు, జాతీయ రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఏం మాట్లాడుతారు అనే దాని మీద మాత్రం ఆసక్తి నెలకొంది. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.